హరి ఓం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తస్మాదధ్యాయమాద్యం యః పఠతే శృణుతే స్మరే అభ్యసేత్తస్య న భవేత్ భవాంబోధిః దురుత్తరః. కాబట్టి గీత ప్రథమాధ్యాయమును ఎవడు పఠించునో, శ్రవణము చేయునో, లేక స్మరించునో అట్టివాడు సంసార సాగరమును సులభముగా దాటిపోను. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగం. ఉపోద్ఘాతం. యోగం అనగా జీవాత్మ పరమాత్మల అనుసంధానం. అట్టి అనుసంధానం నిష్కామ కర్మచే కాని, భక్తిచే కాని, ధ్యానము జ్ఞానములచే కాని సాధ్యమవదు. మరి విషాదము యోగమవుతుందా అనేది సందేహం రావచ్చు. దైవం కొరకు, ధర్మము కొరకు పరితపించుట వలన అర్జునుని విషాదము యోగమైనది. అందుచేతనే ఈ అధ్యాయము అర్జున విషాద యోగము అయినది. ఇంట్రడక్షన్. ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ భగవద్ గీత, Arjuna Vishada Yoga. The medley of material soul and eternal soul is called yoga. Such yoga is attained by actions, not wishing fruits of such actions, by action, by devotion, meditation, or knowledge of self. Some may doubt how the sadness of Arjuna can be called yoga. Since Arjuna slipped into desperation for knowing about dharma and divine, his depression is called yoga. And this chapter became known as Arjuna Vishada Yoga. అథ ప్రథమోధ్యాయః శ్రీమద్భగవద్గీతా. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను. ఓ సంజయ, నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలంతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేశారు? ప్రథమ శ్లోకం. యతో ధర్మ తతో జయ అని మన సనాతన ధర్మం తెలియజేస్తుంది. గీత ప్రారంభంలో ధర్మక్షేత్రే అని చెప్పి సంజయుడు గీత చివరి శ్లోకంలో అనగా 18వ అధ్యాయము 78వ శ్లోకంలో యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ అనగా ఎక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉందరో అచ్చట విజయం తథ్యం అని సూచించాడు. అట్టి కురుక్షేత్రంలో మామకాహ అంటే నావారు అని దుష్టులైన తన కుమారులపై బుద్ధి ప్రేమను ప్రకటించుకున్నాడు. Where they flourish dharma, victory will be on their side is the basic tenet of Hinduism. So, Vyasa Maharshi starts Gita with Dharma Kshetre. This is, in fact, a prelude to what is going to happen on the war that we will find in the last verse of Gita. That means, wherever Lord Krishna and Arjuna are there, victory will be on their side. The physically blind Dhritarashtra, who is further blinded in mind with undeserving love to his children, asks Sanjaya, my family and Pandavas, showing his partial mindset. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రునితో సంజయుడు ఇట్లు వచించెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవ సేనను చూచి తదుపరి గురువు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లు పలికెను.
ద్వితీయ శ్లోకం. జన్మతః గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు తన కుమారులకు ప్రథమ స్థానం ఇచ్చిన సంజయుడు జ్ఞానవంతుడు దుర్యోధని మనసులోని ఆందోళనను తెలియజేస్తూ పాండవ సైన్యాన్ని చూసి అతడు తన సేనాధిపతి అయిన ద్రోణుని సమీపించి ఇట్లను అని చెప్పాడు. ఇచ్చట దుర్యోధని మనసులో భయమును అతని గురువైన ద్రోణుని ముందు తన అవిధేయతను చెప్పకనే చెప్పాడు. అఖండ భారతావని చక్రవర్తి ఈ విధముగా భయపడుట రానున్న విపత్తును అతడు ముందుగానే ఊహించాడని సంజయుని ముఖతః వ్యాస మహర్షి మనకు బోధపరిచాడు. ఇటీవల పాకిస్తాన్ దారికి తెచ్చి భారత సైన్యం ధర్మం జయిస్తుందని గీతాసారం ద్వారా తెలియపరిచారు కదా. దో blinded Dhritarashtra have priority to his children, Sanjaya, who won over the 6 adharmic enemies, gives priority to Pandavas. Duryodhana, looking at the Pandavas' army and their heirloom, strategic war preparation, started worrying and approached his guru Drona. The man who is the king ruling the vast Bharata empire exposed his fear that he should not be able to conquer the Pandavas without the help of the aging Drona, Bhishma, Krupacharya, etc. Recently, Army of India showed the fact that Dharma is victorious in a Dharma war by bending Pak army to their needs. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యులను అగు దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురిజిత్ కుంతిభోజస్య శైవ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవ సేనయందు గొప్ప విలుకాండ్రును యుద్ధమునందు భీమార్జునులతో సమానులకు శూర వీరులను పెక్కురు గలరు. వారెవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, దృష్టకేతు, చేకితానుడు, పరాక్రమవంతుడకు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడకు శైవ్యుడు, శౌర్యవంతుడకు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు వీరందరూ మహారథులే అయి ఉన్నారు. తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ శ్లోకాలలో దుర్యోధనుడు పాండవ సైన్య వ్యూహ రచనను చూచి కలత చెందినవాడై వారి సైన్యమునందలి వీరుల గురించి చెప్పుచున్నాడు. అధర్మాన్ని ఆచరించేవాడు ఇప్పటికీ కూడా తన మిత్రులు, బంధువుల్లో ధర్మాచార పరాయణులను ఆశ్రయించటం మనము ప్రతిదినము చూస్తున్నాము కదా. శ్లోకాస్ 3rd, 4th, 5th, 6th shows that paranoid Duryodhana leading his guru Drona to beat the Pandavas in the war strategy and describe the strength of the Pandavas warriors. Even today, the people who follow the adharmic path
approach friends and relations who follow dharma.